దేశానికే రోల్ మోడల్ గా మన కులగణన నిలిచిందని దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కులగణన చేపట్టడంతోనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు ముందుగా వచ్చారని కాంగ్రెస్ పార్టీ కొట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ చువ్వాడి నరసింగరావు అన్నారు. డెమోక్రటిక్ సంఘ సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్లో గ్రామీణ మహిళా నాయకత్వ కార్యక్రమం కింద మహిళా సంఘం వార్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ నటి డెమోక్రటిక్ సంఘ సహ వ్యవస్థాపకురాలు రెజినా కసంద్రా, సంస్థ వ్యవస్థాపకుడు సామాజిక కార్యకర్త ఎంఆర్ఎస్కే చైతన్య పాల్గొన్నారు. కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ కుడి కాలువ ద్వారా నీటిని కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ఆది శ్రీనివాస్ నీటిని విడుదల చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన కుడి కాలువకు నీటిని విడుదల చేయడం జరిగిందని వెల్లడించారు. మల్కపేట రిజర్వాయర్కు కుడి కాలువ ద్వారా వేములవాడ నియోజకవర్గంలోని 12 గ్రామాలకు సాగునీరు అందనుందని విప్ వెల్లడించారు. మినిస్టర్ క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్టీసీ పలువురు సంఘ నేతలు ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం ఈ మూడింటికి ప్రాధాన్యత ఇస్తుంది. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది, సమస్యలు తొలగుతున్నాయి, సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నా అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రవీంద్ర భారతిలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సాగర భగీరథ మహర్షి జయోత్సవంకి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ జగిత్యాల జిల్లా కోరుట్లలో భార్య కోసం భర్త రోడెక్కాడు. అత్తారింటిలో బటాయించి ఆందోళనకు దిగాడు. భర్త ఆందోళనకు మహిళా సంఘాలు బాసటగా నిలిచాయి.